అసలు సమాజంగా ఎందుకు కూడాలో తెలుసా? పురికొల్పుకోవడానికి. మనలో ఉన్న ఐక్యత. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నది ఐక్యత. 133వ కీర్తన ఒకసారి చదువుదాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మేలు. మళ్ళీ చెప్తున్నాను, మీలో విభేదాలు కలిగించేవాడు ప్రవేశిస్తే అతనికి బుద్ధి చెప్పండి తప్ప అతని మాట వినకండి. కలిపేవాడు దేవుని మనిషి, విడగొట్టేవాడు అపవాది సంబంధి. వాడికి తెలియకుండానే వాడు అపవాది పనిచేస్తున్నాడు. భేదాలు కలిగిస్తున్నాడంటే, భేదములు కలిగించు మనుష్యునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాడిని ఏం చేయమన్నాడు? విసర్జించు మతభేదాలు అన్నాడు. మతభేదం అంటే నమ్మకాలు. మతభేదాలు కలిగించు మనిషికి 1-2 సార్లు బుద్ధి చెప్పు. మరి మనుషుల మధ్య భేదాలు కలిగించేవాడిని జాగ్రత్తగా ఉండండి. కనుక ఐక్యత, ఐకమత్యమే మహాబలం అనే లోకంలో ఒక సామెత పుట్టిన, అది దేవుడి నుంచి పుట్టింది. ఏమన్నాడు? సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. మనం తీసుకోవలసిన ముఖ్యమైన నిర్ణయం, మనమంతా ఒకే త్రాటిపై, ఒకే మాటపై పనిచేద్దాం. ఐక్యంగా ఉండాలి. మనలో జీవం ఇంకా ఉంది, మనలో ఊపిరి ఇంకా ఉంది. ఈ భూమి మీద దేవుడు ఇంకా ఉంచాడంటే అర్థం ఏంటి? పని ఇంకా జరగాలి. మనం పుట్టిందే దేవుని పని కోసం, అనేక మందిలో ఈ స్ఫూర్తి రగిలించటం కోసం.